జబర్దస్త్ మైదర్ అని ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేసాడు. సీమర్ రివ్యూలు చెప్తాను. వాడు అంటుండు హైదరాబాద్ లో మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఎంతైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా మీ ఆస్తులు అన్ని ఇంకో 10-20 సంపాదించినా కూడా వీళ్ళని కొనలేరు. సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి రేపటికి రేపు ఆంధ్రలో కొనేంత దమ్ముంది అంటుడు. తెలంగాణలో పోనీ తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. అరే బిడ్డ, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నేను రెస్టారెంట్ పెట్టుకున్నా, అప్పులపాలైనా 10 కోట్లు 20 కోట్లు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చి కెమెరా ముందు గగ్గోలు పెట్టిన విధవవు, అడుక్కుని తినే విధవవు మా తెలంగాణ ఆస్తుపాస్తుల గురించి మాట్లాడుతున్నావు అంటే స్టిల్ నువ్వు వేడున్నావరా? నాకు తెలిసి హైదరాబాద్ ఉండొచ్చు. నీకు జబర్దస్త్ వేదిక ఎక్కడరా? హైదరాబాదే. నువ్వు బతికింది. ఇలాంటి విధవల వల్ల ఆంధ్ర అందరినీ కూడా తిట్టాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆంధ్ర వాళ్ళు కూడా సూచన ఏంటంటే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కొడుకుల్ని మీరు ఖండించండి ఫస్ట్. ఎందుకంటే మేము భౌగోళికంగా విడిపోయినా కూడా అన్నదమ్ములా కలిసి ఉందాం. మా పెద్ద కేసీఆర్ అన్నాడు, తర్వాత మా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. ఈవెన్ అక్కడ బాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు వాళ్ళు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టలే. తెలంగాణ రాకముందుకు జై సమైక్యాంధ్ర అన్నారేమో, వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు. కానీ వన్స్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా అగ్రనాయకులు, కథానాయకులు, రాజకీయ నాయకులే ఎప్పుడు ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టే. ఇలాంటి చిచ్చొరగాలు రెచ్చగొడితే దాన్ని సీన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఇడుపుకాయుధం పంచాయతీ ఫుల్ స్టాప్ పెడితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటారు కామెంట్ చేయండి.